సార్ ఎట్లా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కోర్స్? నారాయణ ఐఏఎస్ అకాడమీలో ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీకి ఇంటిగ్రేటెడ్ విత్ యూపీఎస్సీ అండ్ సివిల్ సర్వీసెస్ ఉందండి. ఇప్పుడు కూడా N100 అనే ప్రోగ్రామ్తో 1 year ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉన్నాము. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నారాయణ ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ అత్యధికంగా స్టూడెంట్స్ని సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ కావడం మనం చూస్తూ ఉన్నాం రీసెంట్లో. అందులోనూ ఆగస్టు 2023 నుంచి నారాయణ ఐఏఎస్ స్పెషల్గా ఒక R&D టీమ్ని తయారు చేసింది. ఈ R&D టీము అధ్యక్షతను అంటే రావుస్ ఐఏఎస్కి సంబంధించిన ఎక్స్ డైరెక్టర్ గారిని తీసుకుంటూ భారతదేశంలోని చెన్నై, బాంబే, ఢిల్లీ ఇటువంటి చోట్ల నుంచి SMEs అందరినీ తీసుకుని వచ్చి ఒక R&D తయారు చేసి ఇప్పుడున్న ప్రస్తుత ట్రెండ్స్కి తగినట్లు న్యూ కరికులం డిజైన్ చేసి మోడర్న్ ఫ్యాకల్టీస్తో మోడర్న్ ఫెసిలిటీస్, క్లాస్ రూమ్ కూడా ICT బేస్డ్ అండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేస్డ్ కరికులము. ఎవ్రీ వీక్ మాడ్యులర్ బేస్ అసెస్మెంట్ ఉంటుంది. మనము సిలబస్ని మొత్తం కూడా మైక్రో సిలబస్గా, మ్యాక్రో సిలబస్గా, నానో సిలబస్గా డివైడ్ చేసి ఈరోజు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన సిలబస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్తో సహా మీరు మన వెబ్సైట్లో కూడా చూడొచ్చు. navigator.narayana.ias academy అనే వెబ్సైట్ ఉంది. మన టెలిగ్రామ్లో కూడా నారాయణ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్లో కూడా మన కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ నారాయణ ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్లో డైలీ న్యూస్ అనాలిసిస్ చేస్తూ, స్పెషల్ వీడియోస్ చేస్తూ, హిందూకి సంబంధించి, ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన న్యూస్ అనాలిసిస్ డైలీ చేస్తున్నాము. అదేవిధంగా మంత్లీ మ్యాగజైన్ నావిగేటర్ అంటూ ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొచ్చాము. దాదాపుగా 8 నెలల నుంచి ఈ మ్యాగజైన్ 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చాలా కాంపిటేటివ్ మెటీరియల్. ఒకప్పుడు విద్యార్థికి రావుస్ ఐఏఎస్ అనో, వాజిరామ్ అనో, విజన్ అనో ఇటువంటి ఢిల్లీ వైపు చూడాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ అవసరం ఎంత మాత్రం లేదు. మీకు అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దానికి 10 ఫెసిలిటీస్ విత్ 5 to 6 years కాన్స్టెంట్ సపోర్ట్. అందులోనూ ఎప్పుడైతే డిగ్రీ 3rd yearకి వస్తారో ఆ 3rd yearలో ఆప్షనల్స్ని కంప్లీట్ చేసుకుంటూ ఆ 4th yearకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని మెయిన్స్ మాడ్యూల్ 5 నెలలు నడుపుతూ, ప్రిలిమ్స్ మాడ్యూల్ని 3 నెలలు నడుపుతూ వీళ్ళందరినీ కూడా ఎక్కడైతే గ్రామీణ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్సెస్ వైపు తీసుకెళ్తున్నామండి. నారాయణ ఐఏఎస్ అకాడమీ లక్ష్యం ఒకటే, తెలుగు రాష్ట్రాల్లోంచి 25% మంది సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి. ఈ లక్ష్యంతోనే మేము మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నాము. ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రైట్. సో ఇక్కడ రేపు రావాలనుకుంటే మిమ్మల్ని కలవాలనుకుంటే ఇక్కడ ఈ రోజు రేపు ఈ 2 రోజులు కూడా ఈ టీ న్యూస్కి సంబంధించిన ఈ కమ్మ సంఘం ఫంక్షన్ హాల్లో ఇక్కడ మనము క్యూబికల్ ఏర్పాటు చేసుకొని ఉన్నాం. ఇక్కడికి వచ్చినట్లయితే పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, కరికులం ఏ విధంగా ఉంటుంది, కరికులం డిజైన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన మ్యాగజైన్స్ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టామన్నమాట. వాళ్ళు చూసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఇక్కడ అందుబాటులో మనము రేపు సాయంత్రం వరకు కూడా ఉండడం జరుగుతుంటుంది.